ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజంలో తీసుకుంటున్నటువంటి నీరు, ఆహారం, కూరగాయలు ప్రతిదీ కల్తీగానే కనపడుతోంది. అప్పుడున్నట్లయితే ఇప్పుడైతే లేదు. మనమైతే ఫర్ ష్యూర్ మనం చెప్పొచ్చు. ప్రతిదీ కూడా కల్తీ అనే అంటున్నారు. ఒకవేళ ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను కానీ, కల్తీ వస్తువుల్ని కానీ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఫుడ్ పాయిజన్ అనేది ఎక్కువగా అవుతుంది. లేదు అనంటే తలనొప్పి, కడుపు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు లోకల్ గా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ కి వెళ్ళి మనం వాళ్ళని మాకు ఇలా కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఏ మెడిసిన్ తీసుకోవాలి అని అంటే ఫార్మసిస్ట్ ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు. ఆ మెడిసిన్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అసలు మనం యూజ్ చేస్తున్న మెడిసిన్ ఒరిజినలా నకిలీదా అన్న ప్రశ్న ఎదురైతే ఎస్, ఇప్పుడు మెడిసిన్ కూడా ఒరిజినల్ కాదు, నకిలీవి కూడా ఎక్కువగా విరివిగా అమ్మకాలు జరుగుతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మరి విరివిగా అమ్మకాలు జరుగుతున్నటువంటి ఈ నకిలీ మెడిసిన్ ని గుర్తించడం ఎలా, దాని నుంచి ప్రజల్ని ఎలా రక్షించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నకిలీ మెడిసిన్ బెడదను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చక్కటి విధానాన్ని తీసుకొచ్చింది. అదే ట్రాక్ అండ్ ట్రేస్ విధానం. అసలు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అంటే ఏంటి అంటే, ఔషధాలపై మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి మెడిసిన్ పై ఒక క్యూఆర్ కోడ్ ని ముద్రించడం. ఈ క్యూఆర్ కోడ్ ని ముద్రించడం వల్ల క్యూఆర్ కోడ్ ని మనం మన మొబైల్ తో స్కాన్ చేసినప్పుడు అసలు ఆ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు, ఏ సంస్థ తయారు చేసింది, ఏ స్థలంలో అది తయారు చేయబడింది, ఎప్పుడు తయారు చేయబడింది, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అనేవి ఆ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేయడం వల్ల అయితే వస్తాయి. సో ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ కి క్యూఆర్ కోడ్ ఉంటుంది, కానీ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసినప్పుడు దానికి ఉన్న ఏదైతే చెప్పానో, ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, దాని ఎక్స్పైరీ డేట్, ఈ డీటెయిల్స్ అన్ని ఏవి రాలేదనుకోండి, అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్, నకిలీది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో దీనివల్ల మనకి నకిలీ మెడిసిన్ వాడకం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. మనకి తెలుస్తుంది క్లియర్ గా ఇది నకిలీదా ఒరిజినల్ అనేది తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎక్కువగా ఏవైతే మెడిసిన్ ఒక 300 రకాల మెడిసిన్ ని అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ముందు తొలి విడతగా అయితే ఆ 300 రకాల మెడిసిన్ కి ఈ క్యూఆర్ కోడ్ ని అనేది అప్లికబుల్ చేస్తోంది. తర్వాత వచ్చేటువంటి అన్ని మెడిసిన్స్ కి కూడా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా నకిలీ మెడిసిన్ బెడద నుంచి వినియోగదారులందరికీ కూడా రక్షణ కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం. మరి మీరు కూడా నెక్స్ట్ టైం మెడిసిన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉందా లేదా అని చెక్ చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ లో ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మెడిసిన్ యూజ్ చేయడం ఎంతో సేఫ్.